హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చాను. క్యారెట్ రసం అన్నమాట. హెల్తీ రసం, చాలా బాగుంటుంది. బట్ క్యారెట్ తీగా ఉంటాయి కాబట్టి అందరూ ఇష్టపడరు రసం వేసుకోవడానికి. బట్ హెల్దీ అనమాట. క్యారెట్ రసం కూడా చాలా హెల్దీ. ఎందుకంటే అందరూ క్యారెట్స్ కట్ చేసుకొని తినాలన్నా, పచ్చివి తినాలన్నా, ప్రత్యేకంగా టైం తీసుకొని క్యారెట్ తినాలన్నా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి చక్కగా మనం క్యారెట్ రసం చేసుకొని తినొచ్చన్నమాట. మంచిగా పచ్చి క్యారెట్లు ఒక ½ కేజీ క్యారెట్స్ తీసుకున్నారనుకోండి, మీకు ఇంత జ్యూస్ వస్తుంది. అండ్ అంటే డిపెండ్స్ ఆన్ మీ క్వాంటిటీ అనుకోండి. ఎంత కావాలనుకుంటే అంత జ్యూస్ తీసుకొని దాంట్లోనే టమాటో యాడ్ చేసుకోండి. ఒక 3-4 టమాటోస్, అది కూడా జ్యూస్. అండ్ కొబ్బరి ముక్కలు కూడా కొంచెం సరిపోయినంత క్వాంటిటీ కొబ్బరి ముక్కలు కూడా సరిపడే కొబ్బరి వేసుకోండి. తీసుకొని అది కూడా జ్యూస్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇలా మీకు క్యారెట్ జ్యూస్ చేసిన తర్వాత ఇలా క్యారెట్, కొబ్బరి, టమాటో అన్నీ యాడ్ చేసుకొని జ్యూస్ క్యారెట్లో పెట్టేసుకోండి. లేకుండా రైస్ చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, లేకపోతే ఆవుకు పెట్టవచ్చు, లేకపోతే డిపెండ్స్, రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది కూడా ఏమి న్యూట్రియంట్ లేనిది కాదు, దాంట్లో కూడా న్యూట్రిషన్ ఉంటుంది కాబట్టి మనం వాడుకోవచ్చు. తర్వాత తాలింపు వేసుకోండి. ఆయిల్ యాజ్ యూజువల్ ఆయిల్, కరివేపాకు, వాము, ఆవాలు వేసుకొని కొంచెం సార్ట్ అవుట్ చేసుకోండి. ఒక్క 1 minute అలా, అందరికీ తెలిసిందే అనుకోండి. సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న రసము ఆయిల్లోనే కొంచెం కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఆవాలు ఇది కొంచెం వేగినాక కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ పసుపు వేసుకోండి, కొంచెం కారం వేసుకోండి, సరిపోయినంత వేసుకోండి. నేను ఇక్కడ క్వాంటిటీ ఏం చూపించట్లేదు, డైరెక్ట్గా నేను వేస్తున్నాను కాబట్టి మీకు సరిపోయినంత మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ రోజులలో చిన్నపిల్లలు కూడా క్యారెట్స్ తినాలంటే ఇబ్బంది పడతారు. క్యారెటా బోరింగ్ అని అనుకుంటారు. సో అలా మనం ఇంట్లో రసం చేసి పెట్టామనుకోండి, రోజు కొంచెం చిన్న కప్పు నిండా రసం చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. క్యారెట్, కొబ్బరి పాలు, 4-5 టమాటాలు మంచిగా జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా, సో అది ఇప్పుడు యాడ్ చేసేయటమే. టమాటో, కొబ్బరి పాలు జ్యూస్ మొత్తం ఇక్కడ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక్క బాయిల్ వచ్చే వరకు పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కాసేపు జస్ట్ ఒక బాయిల్ వచ్చేదాకా పెట్టండి. ఒక్క బాయిల్ ఇనఫ్. గార్లిక్ స్మాష్ చేసుకోండి, క్వాంటిటీకి సరిపడా. స్మాష్ చేసుకున్న తర్వాత గార్లిక్ స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది రసం ఒక బాయిల్ వచ్చినప్పుడు ఈ గార్లిక్ యాడ్ చేసేయండి. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. మనం ఆయిల్లో యాడ్ చేస్తే ఏమవుతుందంటే అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మనం బాయిల్ అయ్యేటప్పుడు వేస్తే ఏమవుతుందంటే హెల్తీగా ఉంటుందన్నమాట. రసం టేస్ట్ చాలా బాగుంటుంది. వీక్లీలో 3 times క్యారెట్ రసం చేసుకున్నా కానీ కూడా చాలా బాగుంటుందన్నమాట. మనతో పాటు పిల్లలు తింటారు, మనము తింటాము, పెద్దలు తింటారు, అందరూ హ్యాపీ. 3-4 బాయిల్స్ వచ్చే వరకు అలా పెట్టుకున్నామంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ లెవెల్లో మనము కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం జీరా పౌడర్, స్టీల్ స్పూన్ పెడితే నాయిస్ అవుతుందని చెప్పేసి నేను వుడ్ స్పూన్ పెట్టే సార్ట్ అవుట్ చేస్తున్నాను. అండ్ సాల్ట్ కూడా వేసుకోండి ఈ లెవెల్లో. పింక్ సాల్ట్ అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటుంది, నార్మల్ వైట్ సాల్ట్ వేస్తే కొంచెం వేసినా సరిపోతుంది అన్నమాట.
జనరల్గా మనము రెగ్యులర్గా చేసుకునే రసంలలో బెల్లం యాడ్ చేస్తూ ఉంటాము, ఇంగువ బెల్లం అన్నీ కూడా. సో నేను ఇక్కడ ఇంగువ యాడ్ చేయలేదు అండ్ బెల్లం యాడ్ చేయలేదు, ఎందుకంటే యాజ్ యూజువల్ క్యారెట్ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఆ స్వీట్నెస్ వచ్చేస్తుంది, అందుకే బెల్లం యాడ్ చేయలేదు. ఇంగువ ఎందుకు యాడ్ చేయలేదు అంటే ఇంగువ కూడా మంచిదే, బట్ రైనీ సీజన్ వింటర్ సీజన్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది సమ్మర్ అని చెప్పేసి నేను ఇంగువ ఇక్కడ అవాయిడ్ చేశాను అనమాట. నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. యమ్మీ యమ్మీ క్యారెట్ రసం అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి హ్యాపీగా వడ్డించుకొని తినొచ్చు. అప్పడాలు లేకపోతే ఇంకేమైనా స్నాక్స్, ఎవరి అలవాటు వాళ్ళది కాబట్టి వడియాలు అప్పడాలు వాట్ ఎవర్ పక్కన పెట్టుకొని వేడి వేడి రసంతో తినొచ్చు. చాలా చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. యాక్చువల్గా ఎందుకంటే ఇక్కడ ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదు, ఓన్లీ క్యారెట్ జ్యూస్, టమాటో జ్యూస్, పాలతోనే రసం అనేది చేయబడింది కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. లాస్ట్కి ఒక స్పూన్ ఫ్లాక్సీడ్ పౌడర్ వేసేయండి. సరిపోయినంత కొత్తిమీర వేసుకోండి. క్యారెట్ రసం అనేది రెడీ అయిపోయిందనమాట. రెడీ టు ఈట్ అంతే. వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని చూద్దాం. యమ్మీ యమ్మీ క్యారెట్ రసం రెడీ. చాలా బాగుంటుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి.